హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఇవి బతుకు ముచ్చట్లు. సో ఈరోజు చాలా చిన్న వీడియోలో వేద్దాం, కానీ పెద్ద మ్యాటర్ చెప్పుకుందాం. సో ఎప్పుడైనా మనం కిటికీలో నుంచి బయటకు చూసినప్పుడు, ప్రయాణంలో కిటికీ నుంచి బయటకు చూసినప్పుడు ఏదో పాత పాటలు పెట్టుకోవడం కానీ, లేదా ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఇళయరాజా పాటలు, లేకపోతే పాతకాలం ఏఆర్ రెహమాన్ పాటలు, ఇంకా అంటే జనరేషన్ బట్టి ఇంకా వెనక్కి వెళ్తుంటారు అనమాట. వాళ్ళు ఇప్పుడు 60s 70s, కొందరు 80s సాంగ్స్, కొందరు 90s సాంగ్స్, సో ఇలా వింటూ ఉంటారు కదా. సో దానికి గల కారణము అంటే అవి విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. సో దానికి కారణం ఏంటి అంటే, టాపిక్ చూడండి, పాత పాటలు వింటే వయసు తగ్గుతుందా అని. సో ఏదో రీసెర్చ్ చేస్తుంటే, పొద్దున్న నుంచి ఏదో మామూలుగా ఏదో చూస్తుంటే ఒక అంశం నాకు కనిపించింది అనమాట. ఏంటి అంటే, ఈ ఎలెన్ లాంగర్ అనే ఆమె మదర్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అని దానికి ఫేమస్ ఆమె. సో ఈ ఎలెన్ లాంగర్ అనే ఆమె ఏం రీసెర్చ్ చేసింది అంటే, సో ఆమె చేసింది ఏంటి అంటే, కౌంటర్ క్లాక్ వైజ్ అనేది ఒకటి సైకాలజీలో ఒక థియరీ అనుకోవచ్చు, ఒక స్టడీ అనుకోవచ్చు. సో కౌంటర్ క్లాక్ వైజ్ అనే ఈ థియరీ ప్రకారము, సో మనం ఏదైనా పాత పాటలు వింటే, సో దాని ద్వారా మనం ఏజ్ అనేది తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. దాని కారణం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు పాతకాలంలోకి వెళ్ళినట్టు, ఆ కాలంలో తిరిగినట్టుగా, సో ఇప్పుడు అమ్మతో మాట్లాడినట్టు, నాన్నతో తిట్లు తిన్నట్టు, లేదా గురువుతో మాట్లాడినట్టు, ఫ్రెండ్స్తో ఉన్నట్టు మనం ఈజీగా అటు వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు చూడండి, రిలీజ్ అని చెప్పి పాత సినిమాలని రిలీజ్ చేస్తున్నారు, అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలన్నింటినీ. సో అవి చూస్తున్నప్పుడు మనము అరే ఆ రోజు ఇట్లుండేది అని చెప్పి మనకు తెలియకుండానే మన బాడీ అండ్ మైండ్ రెండు కూడా ఒక యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల మనకు ఒక హ్యాపీనెస్ రావడంతో పాటు ఒక మంచి వైబు మన బాడీలో ఉండిపోతుంది అని చెప్పి ఆమె చెప్పినటువంటి ఒక స్టడీ అనమాట. సో మీరు ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే, ఎలెన్ లాంగర్ కౌంటర్ క్లాక్ వైజ్ అని ఒక గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్ తల్లి మీకు చెప్పేస్తుంది. సో ఇక్కడ ఈరోజు బతుకు ముచ్చట్లులో భాగంగా చెప్పాలనుకుంది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఏజ్ అంటే ఏ ఏజ్లో ఉన్నా సరే, సో గత స్మృతులని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం బాగుంటాం. సో ఒక ఇళయరాజా పాట పెట్టుకున్నా, సో రెహమాన్ పాటను, లేకపోతే పాతకాలంవి ఏదైనా ఇంకైనా ఘంటసాల పాటలు కొందరు వింటుంటారు, సో కిషోర్ కుమార్ సాంగ్స్ వింటుంటారు కొందరు హిందీలో. సో అలా మీ ఇష్టమైన సాంగ్స్ ఏవో విన్నా, పాతకాలం సాంగ్స్ విన్నా, మీ మైండ్ బాడీ రెండు కూడా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తాయి. సో మనకు తెలియకుండానే ఇది ఒక ప్రాసెస్గా ఉండిపోతుంది. సో దానికి సంబంధించి సైకాలజీలో స్టడీ ఏంటి అంటే, కౌంటర్ క్లాక్ వైజ్. సో పాత పాటలు వింటే వయసు తగ్గుతుందా అనే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈమె ఎలెన్ లాంగర్ చేసినటువంటి ఒక రీసెర్చ్ అనుకోవచ్చు అనమాట. సో మీకు ఇష్టమైన పాత పాటలు ఏంటి? సో ఒక 5 నుంచి 10 పాటలు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీకు ఏదైనా పాట గుర్తొస్తే దానికి సంబంధించిన ఏదైనా ఇన్సిడెంట్ గుర్తొస్తుందా అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఎప్పుడు యంగ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. మనసును, శరీరాన్ని రెండుని కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోండి. సో ఆ మనసు, శరీరం రెండు ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆయుష్ కూడా పెరుగుతుంది. సో యంగ్గా కూడా కనిపిస్తాం. ఇవి బతుకు ముచ్చట్లు. మీరు బతకండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బతికిస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.